ప్రియ చెల్లె, ప్రియ తమ్ముడా, నీకు కూడా శత్రుత్వం ఉంది. నిన్ను కూడా తరిమేవారు చాలామంది ఉన్నారు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ శ్రేయోభిలాషులు ఒకవేళ నిన్ను తరమకపోయినా గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదురా అని వాడు ఎట్టి టైం మనల్ని తరుముతూనే ఉన్నాడు. ఆపత్కాలంలో నుండి విడిపించబడటానికి, శత్రువుల బారిలో నుండి విడిపించబడటానికి, తరుముతున్నటువంటి ప్రియులరా సాతాను బంధకాల నుండి విడిపించటానికి నువ్వు ఇష్టపడితే ఈరోజు నేను మహిమపరుస్తున్న యేసుక్రీస్తు యొక్క దివసన్నిధానంలోనికి రా. నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడాయన, విడిపిస్తాడాయన, శోధంలో నుండి విడిపిస్తాడాయన, దురాత్మ సమూహంలో నుండి కూడా కాపాడగలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రియులరా, ఆయన తప్పించాడు కాబట్టి ఈ రోజున నేను సజీవుడనై మీ ముందు నిలబడటానికి దేవుడు కృపనిచ్చాడు. సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది. మనము దేవుని స్తుతిద్దామా, సతాయిద్దామా? ఈ ప్రాంతంలో అందరూ స్తుతించే వాళ్ళగానే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో దేవుని సతాయించే వాళ్ళగా ఉన్నారు. ఎలా సతాయిస్తారా అంటే అందరికంటే లాస్ట్ వస్తారు, అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోతుంటారు. ఆశీర్వాదాలు పొందుకోవలసిన నీవు ఎందుకు చేతులార పోగొట్టుకుంటున్నావు?